గోదావరి నది నుంచి ప్రతి ఏటా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిలో నుంచి 200 టీఎంసీలను మళ్లించడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు సాగునీటి అందించవచ్చు. ఇందుకోసం మొదట పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు ఏపీలోనూ అనేక మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎంత వ్యతిరేకత వచ్చినా రైతులకు నీరందించడానికి కూటమి ప్రభుత్వం బనకచెర్లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ప్రాజెక్టు వ్యయం 80,000 కోట్లకు పైగా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో అంత పెద్ద ప్రాజెక్టును పట్టాలెక్కించడం కష్టసాధ్యం. కేంద్రం నుంచి ఆ స్థాయిలో నిధులు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే బనకచెర్ల బదులు నల్లమల సాగర్ వరకు గోదావరి జలాలను తరలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న కాలువను విస్తరిస్తారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పల్నాడు జిల్లా బొల్లాపల్లి వరకు నీటిని ఎత్తిపోసి అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మిస్తారు. ఆ రిజర్వాయర్ నుంచి వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా కట్టిన నల్లమల్ల సాగర్ జలాశయానికి గోదావరి నీటిని లిఫ్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పాటు రాయలసీమ ప్రాంతానికి నీటిని సరఫరా చేయాలనేది ప్లాన్. 3 దశల్లో ఈ ప్రాజెక్ట్ చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు ప్రాథమిక రిపోర్ట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. త్వరలోనే డిపిఆర్ సిద్ధమవుతుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం చేసినట్లే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వచ్చే బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2025లో మోదీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారు. 2026 బడ్జెట్లోనూ రాష్ట్రానికి గణనీయమైన కేటాయింపులుండటం ఖాయంగా కనిపిస్తోంది.